హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు సాక్షి పేపర్ బ్యానర్ కథనం చూడండి. ఆ బ్యానర్ కథనంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వెనకాల కుట్ర కోణాలున్నాయి, అవి బయటికి రాకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మేనేజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఏ విమాన ప్రమాదంలో చనిపోయారో ఆ విమానం విఎస్ఆర్ సంస్థది. ఆ సంస్థకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి, ఆ సంస్థకి చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఆ సంస్థని కాపాడటం కోసం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వెనక ఉన్నటువంటి కుట్ర బయటికి రాకుండా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుట్ర చేస్తున్నాడు అని అజిత్ పవార్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ ఆధారంగా సాక్షి వాళ్ళు కథనం రాశారు. హెరిటేజ్కు చంద్రబాబు నాయుడుకు లింక్ పెడుతూ విఎస్ఆర్ అనేటువంటి విమాన యాన కంపెనీ వెనకాల వీళ్ళు ఉన్నారు, అందుకని వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థే కాబట్టి ఆ ప్రమాదం వెనక ఉన్న కుట్రని వెలికి తీయకుండా కేసు నీరు గారుస్తున్నారు అన్నట్టుగా మహారాష్ట్ర ఎమ్మెల్యే ఆరోపణలను అడ్డం పెట్టుకుని ఒక కథ రాశారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నిజానికి విఎస్ఆర్ సంస్థకి హెరిటేజ్కి ఉన్న సంబంధాలు, విఎస్ఆర్ సంస్థకి చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి సంబంధాలు, ఇవి రాబోయే కాలంలో మనం కొన్ని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి ఇంకా ఆధారాలు రావాల్సి ఉంది మనకి. సో అవి వచ్చిన తర్వాత మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మనం గమనించాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దురదృష్టకరం, అందరం కూడా బాధపడాల్సినటువంటి సమయం అది. ఆ సమయంలో కూడా అది ప్రమాదం కాదు, కుట్ర, అది రిలయన్స్ సంస్థ, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి చేసినటువంటి కుట్ర అని అప్పట్లో కథనాలు వడ్డీ వారించేశారు. ఒక ప్రమాదాన్ని కుట్రగా మార్చడానికి విపరీతమైన ప్రయత్నం చేశారు. చివరికి వైసీపీ క్యాడర్ రిలయన్స్ ఆస్తుల మీద విధ్వంసం క్రియేట్ చేశారు. సరే, వాళ్ళ కుటుంబ సభ్యులు గట్టి అనుమానాలు ఉన్నాయేమో అనుకుందాం. అనుమానాల రీత్యా చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి రాజకీయ విరోధి కాబట్టి, లేదు రిలయన్స్ సంస్థకి ఏదో కావాల్సినటువంటి కాంట్రాక్ట్లు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఇవ్వలేదనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, ఏదో సోనియా గాంధీ వాళ్ళతో చేతులు కలిపి ఏదో చేసింది, మొత్తానికి అనుకుందాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ద్వారా చేపించిన ఆరోపణ, వాళ్ళ మీడియా ద్వారా చేపించిన ఆరోపణ ఒక్కసారి నిజమని నమ్ముదాం. నిజమని నమ్మిను జగన్మోహన్ రెడ్డికి సానుభూతం చెప్పినాం. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా క్లిక్ అయ్యాడు. 2014లో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 2019లో ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి పరిమిళ నత్వాని రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఎవరి పరిమిళ నత్వాని? తెలుగు రాజకీయాలకి పరిమిళ నత్వానికి ఏంటి సంబంధం? పరిమిళ నత్వానికి వైసీపీ పార్టీకి ఏంటి సంబంధం? వైసీపీ పార్టీ తరపున పరిమిళ నత్వానికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు? ఎవరైనా చెప్పేది బీజేపీ పెద్దలు చెప్పినందుకు ఇచ్చి ఉంటారు అని. ఒకవేళ బీజేపీ పెద్దలు చెప్పున్నా, నిజానికి బీజేపీలో ఎన్డీఏ కూటమిలో వైసీపీ లేదు, బీజేపీలో పొత్తులు ఏమీ లేదు, అనఫీషియల్గా ఉందేమో. ఒకవేళ బీజేపీ పెద్దలు చెప్పినా, ఇంకెవరు చెప్పినా రిలయన్స్ సంస్థకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వకూడదుగా. ఎవరి పరిమిళత్వాన్ని? రిలయన్స్ సంస్థలకు సంబంధించిన వ్యక్తి, రిలయన్స్ సంస్థల తరపున అంబానీ కుటుంబం తరపున రాజ్యసభకి వెళ్ళిన వ్యక్తి. మరి అంబానీ కుటుంబానికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చారు? అంబానీ కుటుంబమే నీ తండ్రిని కాజేసి కనుక ఉండి ఉంటే, నీ తండ్రి మరణం వెనకాల వాళ్ళ కుట్ర కనుక ఉండి ఉంటే ఎందుకు వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చారు? అంటే ఆ రోజుల్లో నీ ఆరోపణ అబద్ధం, పచ్చి అబద్ధం క్రియేట్ చేయబడింది. ఎందుకు క్రియేట్ చేయబడింది? నీ సానుభూతి కోసం, నీ అవసరం కోసం, నీ రాజకీయ ప్రత్యర్థుల మీద బురద జల్లటం కోసం క్రియేట్ చేయబడింది. అవునా కాదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి. ఒకవేళ ఆరోపణ నిజమైతే రిలయన్స్ సంస్థలకు సంబంధించిన వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం తప్పదు. ఇది రైట్ అయిందంటే ఆరోపణ అబద్ధం అన్న అయి ఉండాలి. దేనికోదానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి. ఇవాళ కూడా అలాంటి కుట్ర చేస్తున్నారేమో. గతంలో కూడా అంతే. 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోతే ఫస్ట్ గుండెపోటు అన్నారు. తర్వాత అది గొడ్డల పోటుగా తేలిన తర్వాత, అది గొడ్డల పోటుగా అందరికీ తెలిసిపోయిన తర్వాత దాన్ని నారావారి రక్త చరిత్ర అని కథనాలు రాశారు. చివరికి సిబిఐ ఎంక్వైరీ అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీకి నిరాకరిస్తే, వైఎస్ వివేకానందరెడ్డి గారి బిడ్డ కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే, ఆ సిబిఐ ఎంక్వైరీ ఎంతవరకు జరిగిందన్నది పక్కన పెడితే జరిగిన మేరకు నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు. వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు వరస, ఇంకా ఆయన్నే మోస్తున్నారు. సొంత బాబాయ్ కుటుంబంతో రాజకీయ వైరం, పర్సనల్ వైరం,
బాబాయిని చంపిన ఆరోపణలో ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి నెత్తిన పెట్టుకొని భుజాన పెట్టుకొని మోస్తున్నారు. అంటే ఏంటిది? అంటే వాళ్ళే చేయటం, అవతల వాళ్ళ మీదకి ఆరోపించటం, లేదు జరిగిన దేన్నైనా సరే అవతల వాళ్ళ మీదకి పోయటం అనేటువంటిది వైసీపీకి ఉన్న అలవాట. అంటే వీళ్ళు బురద వేస్తుంటారు, అవతల కడుక్కుంటుండాలా? మొన్నటిదాకా ఏం చేశారు? హెరిటేజ్ డైరీ, ఇండాపూర్ డైరీ ఒకటేని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ బురద హెరిటేజ్ కడుక్కుంది. అది కేవలం కో ప్రొడక్షన్ యూనిట్ మాత్రమే అని చెప్పింది. చెప్పినా వీళ్ళ నానయాగి చేశారు. చివరికి ఆధారాలు బయట పెట్టింది. మాకు మాత్రమే కాదు కో ప్రొడక్షన్ యూనిట్, చాలా సంవత్సరాల కో ప్రొడక్షన్ యూనిట్ ఇండాపూర్ డైరీయే. ఎందుకు ఇండాపూర్ డైరీకి మీద అంత కోపం? ఇండాపూర్ డైరీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సప్లై చేస్తుంది. వైసీపీ నకిలీ నెయ్యి వ్యవహారం బయటపడిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి, ఓహో మా విషయాన్ని బయటికి తీసింది వీళ్ళకి టెండర్ చెప్పడం కోసమేనా? ఇండాపూర్ డైరీ ద్వారా హెరిటేజే నెయ్యి సప్లై చేస్తుంది, హెరిటేజ్కి లాభం చేకూర్చడానికి మా మీద నకిలీ నెయ్యి ఆరోపణ చేశారు అని వాళ్ళు తప్పించుకోవడానికి ఇండాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ ఒకటే అని పుట్టించారు. ఒకటి కాదు, ఇండాపూర్ డైరీ కేవలం హెరిటేజ్కి మాత్రమే కాదు, చాలా సంస్థలకి కో ప్రొడక్షన్ యూనిట్గా ఉంది అని ఆధారాలతో ప్రూవ్ చేసింది హెరిటేజ్. ఆధారాలతో ప్రూవ్ చేసింది చాలా సంస్థలకి కో ప్రొడక్షన్ యూనిట్గా ఎట్లా ఉంది. అసలు ఇండాపూర్ డైరీ నెయ్యికి హెరిటేజ్ డైరీ నెయ్యికి సంబంధం లేదు. అసలు ఇండాపూర్ డైరీ నుంచి కేవలం సీజు, పన్నీరు ఇలాంటి కొన్ని పదార్థాలు మాత్రమే ప్రొడక్షన్ చేయించుకుంటా ఉంటుంది హెరిటేజ్. ఆ విషయాన్ని కూడా బయటపెట్టారు. సరే, అది ఆగింది. అది ఆగిన తర్వాత ఏం చేశారు? తర్వాత ఇంకొక అబద్ధాన్ని పుట్టించే ప్రయత్నం చేశారు. అసలు నకిలీ నెయ్యి ఆరోపణలు ఉన్నటువంటి బోలేబాబాతో హెరిటేజ్ లింక్ పెట్టే ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే హెరిటేజ్కి ఒక బోలేబాబాతో సంబంధం ఉంది. ఆ బోలేబాబా వేరు, ఈ బోలేబాబా వేరు. అంటే ఒకే పేరుతో 2-3 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయిగా. సో దీన్ని ఆసరాగా తీసుకొని బోలేబాబా అనేటువంటి ఒక డైరీతోటి హెరిటేజ్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఈ నకిలీ నెయ్యి వ్యవహారంలో ఇరక్కపోయింది కూడా బోలేబాబా పేరుతో ఉన్న డైరీయే కాబట్టి హెరిటేజ్కు బోలేబాబాకు లింక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. తర్వాత హెరిటేజ్ ఆ విషయాన్ని కూడా బయట పెట్టుకుంది. అరే నాయనా, ఇక నకిలీ నెయ్యి వ్యవహారాలు ఇరుక్కుంది బోలేబాబా ఆర్గానిక్ డైరీ, కానీ మాకు సంబంధాలు ఉంది. ఎక్కడ ఉన్నటువంటి రాజస్థాన్, ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నటువంటి బోలేబాబా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది తరుణ్ అగర్వాల్ వాళ్ళకి సంబంధించిన, అగర్వాల్స్కు సంబంధించింది. దాని మేనేజ్మెంట్ వేరు, దాని డైరెక్టర్స్ వేరు. దీని జైన్ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళది ఇది. దీని సంస్థకి ఓనర్స్ వేరు. అసలు ఇది వేరు, అది వేరు, ఇది ఒక ఫేక్ సంస్థ, దానికి మాకు లింక్ పెడతారేంటని మాట్లాడినా వైసీపీ వినలేదు. చివరికి బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఇండాపూర్ డైరీ అండ్ హెరిటేజ్ డైరీ ఒకటే అని చెప్పడం కోసం చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి ప్యాకెట్ నమ్మించే ప్రయత్నం చేశాడు. జనం పిచ్చోళ్ళు అనుకున్నారు అంతే. చూపించే చీజ్ ప్యాకెట్, ఇదిగో నెయ్యి ప్యాకెట్ చూడండి అన్నాడు. చివరికి ఈ గోల భరించలేక, ఈ రచ్చ భరించలేక హెరిటేజ్ డైరీ ఢిల్లీ హైకోర్టుకి పోయింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుతోటి ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక మీడియా సంస్థ మీద ఉన్న లింకులనే డిలీట్ చేయండి, అంటే వాళ్ళ ఛానల్లో జరిగిన డిబేట్లు, మాట్లాడిన మాటలు, వాళ్ళ పేపర్లో రాసిన రాతలు అవన్నీ కూడా తీసివేయండి. ఇవేమీ ఉండటానికి వీలేదు. మీ అన్నీ కూడా అబద్ధాలు, అభూత కల్పనలు, ఆధారాలు లేని వార్తలు డిలీట్ చేయండి అని ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తే అవన్నీ డిలీట్ చేశారు. ఇప్పుడేం పట్టుకున్నారు? మళ్ళా అక్కడ మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే చేసిన ఆరోపణ పట్టుకున్నారు. ఆరోపణ పట్టుకొని మళ్ళీ హెరిటేజ్ మీద బోర జరగటం స్టార్ట్ చేశారు. సరే, దీనికి సంబంధించి కూడా ఆధారాలు వచ్చిన తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పటి వరకు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసినప్పుడు వరుసగా అబద్ధాల ప్రచారం, అబద్ధాల యుద్ధం, ఒక రకంగా యుద్ధం జరుగుతుంది, అబద్ధాలతో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో గెలుపు నిజానిదా, అబద్ధానిదా? మీరే తెలియజేయండి మిత్రులారా. నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? అబద్ధాలతో యుద్ధం చేస్తున్నప్పుడు, అవతల వాళ్ళు పెంట రాస్తున్నప్పుడు, ఆ పెంట ప్రతిసారి కడుక్కోవాల్సి వస్తున్నప్పుడు, ఆ బురద ప్రతిసారి కడుక్కోవాల్సి వస్తున్నప్పుడు, యువతల వాళ్ళ ఇబ్బందిని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు నిజం నిలకడగా నిలవాలి అంటే అందరూ నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా.